హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఒక స్పెషల్గా నెంబర్ అనేది కనెక్ట్ అయింది. ఆల్రెడీ మీకు తెలుసు కదా, 1111. మరి ఈ ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో, మరి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్న వారికి ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయినట్టు. సో ఈరోజు స్పెషల్ అన్నది అని చెప్పాను కదా, ఆ స్పెషల్ అన్నది ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం ఈరోజు డేట్ అంతా 23 కదా, 23ని 2 + 3 5 అండ్ ఇది 5వ నెల కదా, 5 ప్లస్ చేస్తే 10 అండ్ 2025ని మళ్ళీ ప్లస్ చేస్తే 9. మరి ఈ 10ని 9 కలిపితే ఎంతండి? 19. 19 అంటే 1 + 9 మళ్ళీ 10 వస్తుంది. అంటే సింగిల్ 1 అయితే వస్తుంది కదా. సో ఈ రకంగా ఈ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేయడం అయితే జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఈరోజు ఈ ప్రకారంగా చెక్ చేశాను. చూస్తే ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పటికీ బాధ పెడుతూనే ఉన్నారండి. కొన్ని రీజన్స్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళ తెలివి తక్కువతనంతో మీలాంటి మంచివాడిని దూరం చేసుకుని వాళ్ళ మూర్ఖత్వం బలంతో వాళ్ళ జీవితం నాశనం చేయడమే కాకుండా మీ జీవితం కూడా నాశనం అయిపోతుందనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్న ఈ పర్సన్లో చేంజ్ అన్నది వచ్చినట్టు ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి. నేను ఇక్కడ ప్రశ్నలతోనే తీసానండి. అంటే ఇక్కడ 1111 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అయ్యాయి. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెడుతూనే ఉన్నారు. మరి ఈ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారంటే ఈ వీడియోలో మీకు ఈ ఎనర్జీస్ కార్డ్ సమాధానాలు అయితే చెప్తాయి. అంటే ఇప్పుడు మీ మనసులో ఏమనుకున్నా సరే మీ పర్సన్కి అర్థమవుతున్నాయండి. మీరు ఎలా మాట్లాడుతారో తెలుసు, మీరు ఎలా పట్టించుకుంటారో తెలుసు, మీరు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసు. మీకన్నా ముందు మీ పర్సన్ మనసుకైతే తీసుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే కొంచెం మీ పర్సన్ బాధపడుతున్నారండి. మిమ్మల్ని ఇప్పటికీ బాధ పెడుతున్నారనుకోండి, కానీ వారిప్పుడు ఈరోజు మీకోసం బాధపడుతున్నారు. మీ మీద కోపంతో అయితే కాదు, సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు. అంటే ఈరోజు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ చేయడం అయిందంటే, ఈరోజు ఏమైనా మనం రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేస్తాం, అలానే డేట్ కూడా చూసుకుని ఈరోజు కొంచెం స్పెషల్గా ట్రై చేస్తానండి. మరి డిఫరెంట్ కంటెంట్స్ కావాలంటే మీకు కొత్తగా అనేది కావాలి కదా, సో ఈ రకంగా తీసాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకు ఈ పర్సన్ ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అండ్ ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. నిజంగా ఇలాంటి పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు అంటే, మళ్ళీ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ చూపిస్తున్నారు అంటే, అండ్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు నమ్మకం అనేది ఉండాలి కదా. సో నేను ఎనర్జీస్ అనేది ప్రశ్నలతోనే తీశాను. ఈరోజు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉంది అంటే కొంచెం బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అండ్ వీరు మీ గురించి ఆలోచిస్తున్నారండి. కనెక్ట్ అయ్యారు. ఈ కౌంట్ చేశాను కదా, 1 అనేది కౌంట్ చేశాను కదా, సో 1 రావడం అయితే జరిగింది. అండ్ ఇది 1111 మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే 4 కదా. ఈ 4 అన్నది మీరు 4 ఇయర్స్ నుండి కానీ 4 మంత్స్ నుండి కానీ ఈ పర్సన్ నుండి సఫర్ అవుతుంటే, ఏప్రిల్ మంత్లో కూడా, అంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఈ పర్సన్ మీ లైఫ్కి ముడిపడి ఉంటుంటే, ఒక మ్యారేజ్ పరంగా కావచ్చు, ఒక లవ్ పరంగా కావచ్చు, మీరు ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి ఎనర్జీస్ అనేది. అంటే ఏప్రిల్ మంత్ కానీ అండ్ 11 ఇయర్స్ కానీ, 11 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ, 1 మంత్ కానీ, ఓకే, ఇలాగా ఏప్రిల్ మంత్ కూడా వస్తుంది. మరి మీకు ఈ రీడింగ్ రిజనెట్ అవ్వాలి అంటే ఎనర్జీస్ చెక్ చేసి రీడింగ్ అయితే ఇస్తాను కదా. ఇయర్స్ కూడా కౌంట్ చేసి ఈ విధంగా వచ్చిందండి. 1 ఇయర్ అంటే ఇంకా ఈ ఇయర్ తోటి మీకు 1 ఇయర్ అయిపోయి ఉంటుంది. సో ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. నేను ఇది యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను. మీకు ఎవరికైతే రిజనెట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే ప్రశ్నలతో తీసేదండి. ఇక్కడ ప్రశ్నలతో తీసే ఎనర్జీస్ కార్డ్ నెంబర్స్ కూడా ఉంటాయి. మీరు మనసుతో కనెక్ట్ అవ్వండి. ఈ కార్డులో మీకు సంబంధించిన ఎనర్జీ ఉంటుంది. యూనివర్స్ మీకు ఈ రకంగా సమాధానం ఇస్తున్నారు అని మీరు మనసుకు తీసుకోండి. మేము చెప్పే రీడింగ్ కన్నా మీరు మానసికంగా కనెక్ట్ అయ్యి యూనివర్స్ని మీరే అడిగినట్టు అడగండి. అప్పుడు ఇక్కడ సమాధానం అయితే ఇక్కడ నేను చెప్పిన దానికి
మీరు అడిగిన ప్రశ్నకి రిలేటెడ్గా అనిపిస్తే ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి. ఎస్ అండి, సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా వర్క్ అవుతాయి. కార్డ్స్ రీడ్ చేసే విధానం ఏంటంటే యాక్యురేట్గా రీడింగ్ చేయాలి, మనసు పెట్టి చదవాలి, అండ్ యూనివర్స్కి కనెక్ట్ అయితే కార్డ్స్ అన్నవి వర్క్ అవుతాయి. ఇప్పుడు వ్యూస్ కోసము, లైక్స్ కోసము, లేదంటే మొక్కుబడిగా వీడియో పోస్ట్ చేయడం కోసము నేను వీడియోస్ చేయట్లేదు. ఇక్కడ చాలామంది నమ్మకంగా ఉన్నారు అండ్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎవరు వెర్షన్లో వారు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ నమ్మకంతో చూసేవారికి వీరి ఎమోషన్స్, ఫీలింగ్స్ బట్టి యూనివర్స్ నేను అడిగేది ఒకటే, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, వీరి పర్సన్ గురించి ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నారు. యూనివర్స్ మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పర్సన్ విషయంలో మీరు ఒక సమాధానం చెప్తే వీరికి ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళు అర్థం చేసుకోవడానికి అండ్ వీరి పర్సన్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మీరే దారి చూపిస్తున్నారు. ఆ దారి అన్నది ఎలా ఉంటుంది? ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ పరంగా మీరు సమాధానాలు ఇస్తారని అనుకుంటున్నానని నేను ఎనర్జీస్ కనెక్ట్ చేసి తీయడం అయితే జరిగిందండి. అందుకే ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. నేను వేసే ప్రశ్నల కన్నా మీరు కూడా మనసుతో ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయండి. అంటే ఇంకా సిస్టమ్ కార్డ్స్ తోటే రీడింగ్స్ చేసేస్తారా మాకు ఇక్కడ అంటే లేదంటే ఒక 2 days ఆగితే ఒరిజినల్ కార్డ్స్తో కూడా డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ఈ 2 days కూడా సిస్టమ్ కార్డ్స్ అనేది తీస్తాను. మరి ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి. మొదటిగా మనం రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అయితే చెక్ చేస్తాను కదా, అవి నేను ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి. 10 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ప్రశ్నలో తీస్తాను. మళ్ళీ దానికి సంబంధించి సెకండ్ వన్ క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్స్కి క్లారిఫికేషన్, మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, దానికి రిలేటెడ్గా మీ విషయంలో ఎలా కనెక్ట్ అయ్యారు దానికి సంబంధించి, అండ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, అండ్ ఫైనల్గా మీ విషయంలో యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి. ఇక్కడ కనిపించే 10 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ, అది కూడా మీ గురించే. యూనివర్స్ ఇక్కడ మనం వేసిన ప్రశ్నకి సమాధానం మూన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. మూన్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ అంటే 10 ఎనర్జీస్ కార్డ్ ఓపెన్ చేస్తున్నానండి. 3 of Swords ఎనర్జీ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు బాధపడుతున్నారండి, కళ్ళల్లో నీరు వచ్చేదానికన్నా అండ్ ఇంకా మనసు విరిగిపోయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఏడిపించారండి. మరి ఏడిపించిన వాళ్ళు ఇప్పటికీ బాధ పెడుతున్నారు. ఆ బాధ పెట్టిన వాళ్ళు కూడా ఈ రోజన్న రోజు మీకోసం బాధపడే రోజు వస్తుందని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఈ పర్సన్ బాధపడుతున్నారండి. మీ కళ్ళ ముందే చూడండి ఎనర్జీస్ ఏం చెప్తున్నాయో. నేను వేసిన ప్రశ్న, ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మూన్ కార్డ్ వచ్చింది, దానికి క్లారిఫికేషన్ 3 of Swords ఎనర్జీ వచ్చింది. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, బాధ పెట్టాలనుకుంటున్నారో వారే ఈరోజు బాధపడుతున్నారంటే ఇక్కడ మీ మంచితనం, మీరిచ్చిన కేరింగ్, మీరిచ్చిన ఎఫెక్షన్ ఎక్కడ దొరకదు వీరికి. అంటే ఇప్పుడు వీరి విలువ తెలుసుకున్నారు. మూన్ ఎనర్జీస్ కార్డ్ 3 of Swords ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. మానసికంగా సంఘర్షణ అనేది కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, కన్ఫ్యూజ్గా ఉంది. మీకు కూడా ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఏదో లోగా అనిపించినట్టు, వర్క్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేనట్టు, కన్ఫ్యూజ్గా ఉన్నట్టు, అండ్ ఎవరితో మాట్లాడాలనిపించకపోవడం, ఒకవేళ మాట్లాడినా సరే ఎవరు ఏమైనా కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారని ఎదురు చూసేవాళ్ళు, ఇలా మీలో చాలామంది ఉన్నారు కదా. ఈ ఎనర్జీస్ అన్నీ మీ అయితే కాదండి, మీ పర్సన్ సంబంధించి. మీరు చాలా డిస్టర్బ్గా ఉంటున్నారు అండ్ మీ వర్క్లో మీరు ఉన్నా సరే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఒక కన్ఫ్యూజ్ అనమాట, ఒక మతిమరుపు అనేది కనిపిస్తుంది, ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది. వద్దన్న పని మూర్ఖత్వంగా పనులు చేయటం, మళ్ళీ అక్కడున్న ఇంకా ఏదైతే అదైందన్నట్టుగా మీరు వర్కహాలిక్ అంటే మీరు వర్క్ ప్లేసెస్లో కూడా మూర్ఖత్వంగా ప్రవర్తించడం, ఆ ప్రవర్తించిన దానిలో చిన్న దెబ్బలు తగలటం. అంటే మీకు ఇక్కడ మైండ్ ఆబ్సెంట్ ఉండడానికి కారణం ఈ పర్సన్ అండి. అంటే వీరి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మీకు ఇలా ఉండడం అయితే జరిగింది. ఎస్, ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అసలు వీరికి ఏం అర్థం కావట్లేదు. మీరు ఎందుకు గుర్తొస్తున్నారు, మీతో మాట్లాడాలంటే అనిపిస్తుంది. వీరు మీ గురించి తెలుసుకున్నారంటండి. ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆలోచన అయితే మొదలైంది. అంటే మిమ్మల్ని ఒక రకంగా బాధ పెడుతున్నారు. వాళ్ళు వర్క్ చేసుకున్నా సరే మీరు అక్కడ ఆ వర్క్ ప్లేసెస్లో వర్క్ చేసి మీ ఎదురుగానే ఉండొచ్చు, మీ ఆఫీసులో అయి ఉండొచ్చు, లేదంటే మీకు దగ్గరలో ఉండొచ్చు, సంథింగ్. ఇక్కడ మీ పర్సన్ వర్క్ ప్లేసెస్లో మీకు దగ్గరగా ఉన్నా, ఒకవేళ దూరంగా ఉన్నా సరే ఈ పర్సన్ విషయంలో మీరు బాధపడుతున్నారు. సో ఈ పర్సన్ ఈరోజు కనెక్ట్ అయ్యింది ఏంటంటే మిమ్మల్ని తలుచుకుంటున్నారండి, ఎక్కువ తలుచుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు, మానసికంగా పట్టించుకుంటున్నారు.
ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ప్లాన్ అయితే కనిపిస్తుంది. ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎవరికో భయపడుతున్నారండి ఈ పర్సన్. ఒక భయం అనేది ఉంది. ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఒక స్టెప్ వేయాలన్నా అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఈ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు బాధపడకూడదు. ఇప్పటివరకు మిమ్మల్ని బాధ పెట్టిన వారే మీరు బాధపడకూడదు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారండి. సారీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక రిగ్రెట్ ఫీల్ అండ్ సారీ చెప్పకపోయినా సరే వారి వాయిస్లో లోగా అనిపించడం, బాధపడుతున్నట్టు అనిపించడం, వాళ్ళు ఫేస్ కూడా ఏదో బాధపడుతున్నట్టు ఏడుపు మొహంలాగా అనిపించడం, అంతకు ముందున్న కళ ఏమి ఉండదండి. ఏదో బాధ, చెప్పలేని బాధ. ఏదో మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు. ఇప్పుడు వీరి నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చినా లో ఎనర్జీలో ఫీల్ అవుతారండి. మిమ్మల్ని తిట్టడం కానీ బాధ పెట్టడం కానీ ఏమి ఉండదు. ఒకవేళ మీరు అడిగినా సరే చెప్పరు. మీ లో ఎనర్జీస్ కాస్త మీ సంబంధించింది కాదండి, మీ పర్సన్ సంబంధించి. ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ప్యాషనెట్గా ఉన్నారు. అంటే ఏదైనా చెప్పగలిగేంత మనసు ఉంది. అండ్ మీరు ఏం చెప్పినా సరే వినేంత మనసు కూడా ఉంది. అంత ఇష్టమైతే కనిపిస్తుంది. మీ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది కదా, కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారని. సో ఈ పర్సన్ మరి ఎందుకు చేయాలనుకుంటారో, ఎందుకు చేస్తారో వారికి కూడా తెలియదు. రీజన్ కూడా ఉండదండి. చేస్తారు, మాట్లాడతారు. అండ్ మీరు విసిగిస్తే మాత్రం కోప్పడతారు. విసిగించకూడదండి. ఆ పర్సన్ మీతో బాగా మాట్లాడారా లేదా అన్నది మీరు చూడాలి. ఈ పర్సన్ మిమ్మల్ని తిట్టడానికి, విసుగుకోవడానికి ఫోన్ చేసేవాళ్ళము, కానీ అలా మాట్లాడరండి. శాంతంగా మాట్లాడతారు. ఏదో రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది. ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలనుకుంటారు, కానీ చెప్పేది చెప్పరు. కానీ ఏవేవో మాట్లాడతారు, ఏవేవో చెప్తారు. కానీ మీరు అర్థం చేసుకుంటే ఈ పర్సన్ చెప్పడానికి ధైర్యం చేస్తారనమాట. ఇది జరిగింది సిచ్యువేషన్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీ దగ్గర ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారండి. అంటే ఇక్కడ మీ మైండ్ సెట్ కూడా కరెక్ట్గా ఉండాలి అర్థం చేసుకునేదానికి. అండ్ మీ మాట కూడా వీరికి నచ్చాలి. అండ్ మీరు క్వశ్చన్ చేయకుండా ఉంటే చాలు. వారు చెప్పేది చెప్తారు. ఒకవేళ మీ మాట తీరు బట్టి వాళ్ళు చెప్పేది చెప్పండి డిసైడ్ అవుతారనమాట. ఒక కన్ఫ్యూజ్ అయితే ఉందండి. వీరు కాల్ చేయాలనుకుంటున్నారు. కాల్ చేస్తే ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఏం చెప్పినా మీరు ఏ విధంగా తీసుకుంటారు. ఇక్కడ వీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అండ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు, అలా అన్నట్టుగా ఉన్నారు. మరి నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ రిలేటెడ్గా మిమ్మల్ని ఏ విధంగా తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇక్కడ మొత్తం ఎనర్జీస్ కార్డ్స్ అనేవి రివీల్ చేసేస్తానండి. చూడండి, కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ స్పై కార్డ్. అండ్ ఈ కార్డ్స్ అని నేను ఇంక నేమ్స్ అయితే చెప్పనండి. ఓకే, ఈ కార్డ్స్ అని ఇవి ఇలా ఓపెన్ అయ్యాయి కదా, ఇవి చెప్పేది చూడండి. మొత్తం రివీల్ చేసేసాను కదా. ఏ వర్షన్లో రీడ్ చేస్తున్నాను మీకు చెప్పకుండా రీడింగ్ చేస్తున్నాను అనమాట. ఈ పర్సన్కి ఇప్పుడు ఈరోజు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఆ క్లారిటీలో ఒక కమ్యూనికేషన్ చేయాలి. మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. ఈ పర్సన్ మీకు తెలియకుండా స్పై చేయడం, ఒకవేళ మీ ఎదురుగానే ఉన్నా సరే, మిమ్మల్ని పట్టించుకోకున్నట్టు ఉన్నా సరే మిమ్మల్ని పట్టించుకుంటున్నారు. అండ్ మీకు దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారా, ఏం పోస్ట్ పెట్టారా, ఇవన్నీ వీళ్ళకి ఒక క్లారిటీ కావాలి. మీరు వీరి విషయంలో ఇంకా బాధపడుతున్నారా, వీరి గురించి వెయిట్ చేస్తున్నారా, వీరి గురించి ఆలోచిస్తున్నారా, ఇంకా వారి మీద ప్రేమ ఉందా, ఇవన్నీ తెలుసుకోవడానికి. లేదంటే వీళ్ళని ఏమైనా చీట్ చేస్తున్నారా, ఇవన్నీ తెలుసుకోవడానికండి. లాంగ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. మేబీ మీకు ఈ పర్సన్కి మాటలు లేకపోవటం, మీరు మాట్లాడినా వీరు మాట్లాడలేకపోవటం, మాట్లాడాలని కూడా అనుకోకపోవటం, ఇలా చేసిన పర్సన్ వారంతట వారే కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ కనెక్ట్ అయ్యారండి. పాస్ట్లో ఉన్నట్టు పాష్గా ఉండరు, నిదానంగా ఉంటారు, ప్రేమ చూపిస్తారు, మిమ్మల్ని ప్రేమగా మంచి చెడ్డలు అడుగుతారు. అండ్ మీ మాటలు వారికి కొంచెం హీలింగ్ ఎనర్జీ వస్తుంది. ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్ వల్ల చీట్ అయ్యారని, అంటే ఎవరినైతే నమ్మారో ఆ పర్సన్ మాటలు నమ్మి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ రోజు అన్న రోజు బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు మీతో రూడ్గా మాట్లాడారండి, ఎవరో మీతో మాట్లాడారని అనుమానించడం కానీ, మీరు అనకపోయినా మీరు అన్నారని మాటలు వినడం కానీ ఇలా జరిగి ఉండుంటాయి. సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ వల్ల అన్నీ తారుమారైపోయాయి. ఆ మాటలు విని మీ విషయంలోనే అబద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మీ విషయంలో ఇప్పటి వరకు ఇండెసిషన్ వర్క్
అంటే ఎటూ కాకుండా చేసేసారు. ప్రతి విషయంలో తప్పించుకున్నారు. ఇప్పుడు తప్పించుకోలేని సిచ్యువేషన్. ఏదైనా సరే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేశారో బాధ పెట్టారో అది సెకండరీ. ఒక మాట విన్నారు, ఒక మనిషి వల్ల దూరం అయ్యారు అండ్ వీళ్ళు కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుసుకున్నారు. ఎంత స్పీడ్గా మిమ్మల్ని అనేసి తిట్టేసి కొట్టేసి వదిలేసి వెళ్ళిపోయిన ఏ పర్సన్ అంతే స్పీడ్గా ఇలాంటి మోసపూరితమైన వారి మాటలు వినే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టామా అన్న రోజు ఈ రోజు అయితే వచ్చిందండి. బాధపడుతున్నారు. ప్యాషనేట్గా ఉండటమే కాదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉన్నట్టుంది. ఈ పర్సన్ మాట్లాడక అండ్ మాట్లాడుతూ బ్లాక్ చేయటం అండ్ ఇంకా మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఇలా చేసిన ఏ పర్సన్ మళ్ళీ వారంతట వారే మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే అది బలం అనుకోవాలో బలహీనత అనుకోవాలో తెలియదు, కానీ ఒక బలంగా మీ ఆలోచనలు కనిపిస్తున్నాయి. బలహీనత ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా లో ఎనర్జీలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీరి పాస్ట్ లైఫ్ ఏంటంటే విలువనే తెలుసుకున్నారండి. ఇప్పుడు మీలాగా ప్రేమ చూపించేవాళ్ళు, కేరింగ్ చూపించేవాళ్ళు చాలా రేర్ కదా. ఇప్పటికీ వాళ్ళు ఎలా వచ్చినా సరే మీరు అదే ప్రేమ చూపిస్తారు. మనసులో పెట్టుకుని ఒకలాగా బయటకు మాట్లాడే మాటలు ఒకలాగా ఉండవు కదా. సో ఈ పర్సన్ తెలుసు, కానీ మీ లైఫ్లో మీకు ఒక లైఫ్ ఉంటుంది. మరి వాళ్ళకిలాగా చేస్తారని వారైతే అనుకోరు, కానీ వాళ్ళు అన్నీ తెలుసుకుని మంచి చెడ్డలు తెలుసుకుని మీతో మాట్లాడాలి. ఇప్పటికీ మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారండి. మళ్ళీ వచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని అవన్నీ చూసుకుని మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారంట. ఈ పర్సన్కి మంచి చెడ్డ అనేది ఇప్పుడు తెలుస్తుందండి. ఎన్నో మాటలు మాట్లాడారు, ఎన్నో మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టారు, కానీ ఇప్పుడు తెలిసొచ్చేది ఏంటంటే ఆ మాటలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అండ్ మీ జీవితంలో ఉంటే ఇంకా మంచిది అనుకున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది కదా. ఈ పర్సన్ నుండి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందండి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, నేను అక్కడ కౌంట్ చేసిన దాని ప్రకారం ఇయర్స్ చెప్పాను, ఇది చెప్పాను. వాళ్ళకి తెలియకుండానే మాట్లాడిన మాటలు ఈ రోజన్న రోజు బాధపడుతున్నారండి. ఎంప్రెస్ లెవెల్ ఎనర్జీ ఉన్నదంటే మీ దగ్గర ఉన్నంత ప్రేమ ఎక్కడ దొరకదని బాధ్యతగా చూసుకునేవారు, ప్రేమగా చూసుకునేవారు, కానీ మిమ్మల్ని అనుమానించారు, అపార్థం చేసుకున్నారు, గొడవ పెట్టుకున్నారు, బాధ పెడుతూనే ఉన్నారు. ఇలాంటి మీ పర్సన్ ఈ రోజున్న రోజు మీకోసం చాలా చాలా ఫీల్ అవుతున్నారు. వీరి సిచ్యువేషన్ ఈ ఎనర్జీస్లో మీరే ఉన్నారండి. మీ గురించే బాధపడుతున్నారు. నెక్స్ట్ ఎమోషన్ ఫీలింగ్స్ చూద్దామా. దీని క్లారిఫికేషన్ ఎమోషన్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. ఇది మీ పర్సను మీ మనసులో మాటలు ఎలా విధంగా తీసుకుంటున్నారు, అసలు ఏం సమాధానం చెప్తున్నారు చూడండి. మీ గురించి చూడండి. అన్ని కార్డ్స్ అనేవి రివీల్ చేసేసాక మీకు రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. మీ మనసులో మాటలు ఈ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అసలు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ అన్నమాట. మీరన్న మాటలు మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా చెప్తున్నారు చూడండి. ఈ పర్సన్ మీరేమన్నారు, మీరేం తక్కువ చేశారని అండ్ మీరు వారితో బాగానే ఉండేవారు, అసలు వారితో తప్ప ఎవరితో మాట్లాడేవారు కాదు, వాళ్ళకే ప్రేమ చూపించేవారు, వాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళ కోసం మీరు లైఫ్ని సాక్రిఫైస్ చేశారు, ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నారు. మీ పర్సన్ లైఫ్లో మీరే ఉండాలనుకున్నారు. మీ లైఫ్లో ఎవరిని రానివ్వకుండా ఇప్పటికీ మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారండి. మీ లైఫ్ సీరియస్గా తీసుకోవడం వల్ల కొంచెం బిజీగానే ఉన్నారు, కానీ వేరే రిలేషన్లో బిజీ అవ్వాలని మీరు ఎప్పుడూ ఆలోచించలేదని. సో ఈ పర్సన్ మీ మనసులో ఉన్న మాటలు మిమ్మల్ని అర్థం చేసుకుంటాం అండ్ ఇప్పుడు వారు ఏమంటున్నారంటే మీలాంటి వాళ్ళు ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఇలాంటి వారు ఈ రోజుల్లో మీలాగా వెయిట్ చేసేవారు అండ్ మీలాగా ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు అండ్ వాళ్ళ కోసమే మీరు బ్రతుకుతున్నారు అండ్ వాళ్ళు వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి ఇప్పుడు వచ్చిందండి. మీరేమంటున్నారు, రిలేషన్ ఎండ్ అయిపోయింది అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఈ పర్సన్ వస్తారా లేదా ఒక చిన్న హోప్ అయితే ఉంది కదా. మరి వారు ఎప్పుడైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే చాలు, ఒక క్లారిటీ ఇస్తే చాలు, మీరు మూవ్ ఆన్ అయితే అవ్వలేరు అండ్ ఈ పర్సన్ మీకు మాట్లాడితే చాలు, వాళ్ళు ఎలా ఉన్నా ఎక్కడున్నా బాగుంటే చాలు అని మీరైతే అనుకున్నారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బ్రతుకున్నారే కానీ మీ పర్సన్ లేనిదే అదొక బ్రతుకు కూడా కాదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు ఇంతలా స్టక్ అయిపోతారని, మీరు మిమ్మల్ని ఎటు కాకుండా చేశారని ఇప్పుడు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు, కాల్ మెసేజ్ చేస్తారని, ఒక చిన్న పిల్లల్లాగా వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక తల్లి ఊరెళ్తే పిల్లలు గుమ్మం దగ్గర కూర్చుని వెయిట్ చేస్తారు కదా, ఆ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. 3 ఆఫ్ వ్యాండ్స్ చూసారు కదా, డెత్ కార్డ్, 3 ఆఫ్ వ్యాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ అదే అంటున్నారు, మీరు వెయిట్ చేసేదానికి ఈ పర్సన్ మీకులాగే వచ్చి మాట్లాడతారండి. చిన్నపిల్లల తత్వంలాగా మాట్లాడతారు, మీ మనసు అర్థం చేసుకుంటారు.
చాలా సున్నితత్వం అని, స్వచ్ఛమైన మనసని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మీరేమంటున్నారు? పాస్ట్ లైఫ్లోనే ఉంటారనుకుంటున్నారు. ప్రజెంట్ లైఫ్లో పాస్ట్ లైఫే ఉంది, ఫ్యూచర్లో కూడా పాస్ట్ లైఫ్లోనే కావాలని మీరైతే అనుకుంటున్నారు. అసలు మీ పర్సన్ మీకు గుర్తొస్తారా? మీ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు, మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళు ఎప్పటికైనా మీ లైఫ్లోకి వస్తారా అని మీరు వేసిన క్వశ్చన్కి ఈ పర్సన్ ఎమోషన్ అయ్యారండి. అంటే కొంచెం కళ్ళల్లో నీరు రావటం, తలుచుకుంటున్నారు అనమాట. పాస్ట్ లైఫ్ అంతా తలుచుకుంటే ఇన్ని రోజులు గడిచిపోయినాయా, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా, ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నామా అన్న ఫీలింగ్ ఈ పర్సన్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ పర్సన్కి చాలా క్లారిటీ ఉంది. చూసారు కదా, మళ్ళీ ఇదే ఎనర్జీ ఇక్కడ కూడా వచ్చింది. ఈ పర్సన్ చెప్పేది ఒకరితో మాట్లాడేది, ఒకరు చెప్పేది ఇప్పుడు వరకు ఒక క్లారిటీ ఉందంట. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ వీరికి అర్థమవుతున్నాయి. మీ మనసుల మాటలు వీరికి కనెక్ట్ అవుతున్నాయి. వీళ్ళు మాట్లాడేది మాట్లాడతారు. మీ మాట తీరుని బట్టి వీళ్ళు కూడా సమాధానం అయితే ఇస్తారండి. మానసికంగా మీరు కనెక్ట్ అయ్యారు. 1111 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా. ఎస్, సత్యం. పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీకు కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ ఎమోషనల్గా అవుతున్నారండి. అంటే వాళ్ళు బాధపడుతున్నారంటే మీకోసమే, కళ్ళల్లో నీరు వస్తుందండి మీకోసమే. మీరు నవ్వుతా మీకు కళ్ళల్లో నీరు వచ్చిందనుకోండి, ఆ ఎనర్జీ కూడా మీ పర్సన్కి సంబంధించి. అంటే వాళ్ళు నవ్వుతున్నప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి, అలాగే మీరు నవ్వుతున్నప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు రావడానికి కారణం మీ పర్సన్ అనమాట. తెలియకుండా మూడ్ స్వింగ్స్ మారిపోతాయి. ఏదో కోపం వచ్చేసినట్టు, బాధ వచ్చేసినట్టు. ఎనర్జీ మీ ఏమీ కాదండి, మీ పర్సన్ ఎనర్జీ అనమాట. మళ్ళీ సడన్గా గుర్తు రావటం, మీ పర్సన్తో మాట్లాడి చాలా రోజులైంది, అసలు వస్తారా లేదా అన్న బాధతో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ ఈరోజు గుర్తు చేసుకున్నారండి. మీతో చాలా మీకు మీ పర్సన్కి చాలా దూరం పెరిగిందని ఈరోజు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఇది క్లారిఫికేషన్ ఫైనల్గా అనమాట. ఈ కార్డ్స్ అన్ని ఓపెన్ చేస్తాను చూడండి. మీ పర్సన్ ఎలా కనెక్ట్ అయ్యారంటే ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్, క్లారిఫికేషన్, 2 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఇదండి ఎనర్జీస్. ఇప్పుడు చెప్పండి, మీ పర్సన్ ఏం చెప్తున్నారు? ఎస్, మీ డివైన్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. డివైన్కి సరెండర్ అయిపోయారండి. డివైన్ కోరేది ఇదే. మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మళ్ళీ మీలాంటి వాళ్ళు పంపించాలని కోరుకుంటున్నారు. మీతో జీవితం ముడివేయాలని కూడా కోరుకుంటున్నారండి. మీరు ఒక గాడ్ ప్లేస్ అయితే ఇచ్చారు. అంటే దేవుడిచ్చిన వరంలాగా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారంట. ఒక పెళ్లి బంధంగా ముడివేసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు భార్యాభర్తలు అయి ఉంటే పెళ్లి బంధం స్ట్రాంగ్గా ఉందంటే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. డివైన్ కనెక్షన్ అనమాట. దైవం ఇచ్చిన బంధం నిలబెట్టుకోవాలని చాలా బాగా పాజిటివ్ అయితే వచ్చాయండి. మీకోసం ముక్కుబడులు కూడా ముక్కేసినట్టున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన, మీతో మాట్లాడినా, మీతో పెళ్లి జరిగిన ఒక ముక్కుబడి అయితే కనిపిస్తున్నాయి. అంతలా కనెక్ట్ అయిపోయారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూడండి. మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కనిపిస్తుంది. చెప్పాను కదా, డివైన్ ఎనర్జీస్లో ఇప్పుడు ఎవరికైతే ఏంజల్స్ నెంబర్స్ ఎవరు ఎక్కువ అయితే కనిపిస్తుందో మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ మీ కళ్ళ ముందు ఈ రకంగా కనిపించడం అనమాట. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ గతానికి ఇప్పటికీ తేడా తెలుస్తుంది. ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉంటారు. ఎప్పుడే మీరు మారరు. వీరైతే మీకోసం మారారంటండి. గతంలో ఏ ప్రేమ, కేరింగ్, ఎఫెక్షన్ ఇచ్చారో మళ్ళీ అదే ప్రేమ మళ్ళీ తిరిగి కావాలనుకుంటున్నారు. మీ నుండి ఆశిస్తున్నారంట. మీరు వారి నుండి ఆశించింది ఏమీ లేదు. ఒక డబ్బు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. పర్సన్ ప్రేమ అయితే ఆశించారు. ఇదే నచ్చుబడైతే అవుతుంది. ఎస్, ఈ పర్సన్ అన్నీ వదులుకుని మీతోటి జీవితంలో సెటిల్ అయిపోవాలని అయితే అనుకుంటున్నారు. మీకోసం లైఫ్ ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారండి. ఇప్పటి వరకు మిమ్మల్ని వెయిట్ చేయించారు కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఫ్యామిలీ అనేది ప్లాన్ చేస్తున్నారు. హ్యాపీ ఫ్యామిలీ, హెల్తీ రిలేషన్షిప్, మీకు సంబంధించిన డ్రీమ్స్ కూడా వస్తున్నాయి చూడండి. మీకు కానీ, మీ పర్సన్ కానీ, మీరు వాళ్ళ డ్రీమ్స్లో రావడం కానీ, వాళ్ళు మీ డ్రీమ్స్లో రావడం కానీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్గా 9 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఇప్పుడు ఈ పర్సన్కి గతంలో ఉన్నవారి విషయంలో ఒక క్లారిటీ, అంటే మీ గురించి ప్రతిదీ తెలుస్తుందండి. మీతో ఉన్న జీవితం ప్రతిదీ ప్రతిరోజు ఒక విలువైనదిగా ఇప్పుడు కనిపిస్తుంది. కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చేస్తుంది. ఒక 10 రోజులు వేసుకోవచ్చు. 10 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ అయితే తెలుస్తుంది. అన్నీ గుడ్ న్యూస్లే, ఏది కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్గా అనిపిస్తుంది. అంత మంచి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఒక మ్యారేజ్ సంబంధించి ఉంది. అంటే మీకు గుళ్ళో కూడా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చిండుంటారండి. మళ్ళీ అదే గుడికి తీసుకువెళ్ళాలి, అదే గుళ్ళో మళ్ళీ మీతో మాట్లాడాలి అన్న ఫీలింగ్ కూడా ఉంది. నెక్స్ట్ యాక్షన్. అండ్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా మొక్కుబడి అయితే అయిపోయినట్టుంది.
మీకు ఈ పర్సన్ గుడిలో పరిచయం అవుతారా, లేకపోతే గుడికి వెళ్ళారా, అదే గుడిలోని మళ్ళీ కలవాలని అయితే అనుకుంటున్నారు. ఇది కొంతమందికి వర్తిస్తుంది అనుకుంటా, అందరికీ కాదు. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక డివైన్ కనెక్షన్ అయితే కనిపిస్తుందండి. సో నేను అలానే రీడ్ చేశాను. 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు నడిచిన అందమే, మాట్లాడిన అందమే, మీరు ఎలా ఉన్నా అందంగా కనిపిస్తున్నారు, అంత క్లారిటీగా ఉన్నారు. మీలో లోపాలేమీ వెతకట్లేదండి. అంతకు ముందున్న లోపాలు ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు, ప్రేమ తప్ప. అందుకేనండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. మిమ్మల్ని బాధ పెట్టిన వారే మీ గురించి బాధపడుతున్నారు అండ్ మీ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారు. ఈ పర్సన్ మీ దగ్గరికే వచ్చి మీతో మాట్లాడి అండ్ మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు. డివైన్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ టైం నడుస్తుందండి అండ్ డివైనే మిమ్మల్ని మీ పర్సన్ని కలుపుతుంది. ఎవరికైతే ఏంజల్స్ నెంబర్స్ ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి 1111 ఇంకా కంటిన్యూస్గా కనిపిస్తాయండి. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి, మీరు వెతకనవసరం లేదు. చెప్పాను కదా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇవాళ 23 కలిపితే 5 అండ్ ఇది 5వ నెల అండ్ 10 అండ్ 2025 ప్లస్ చేస్తే 9, 10, 9, 19, 1 అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. మీ పర్సన్ తోటి మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారండి. ఇంకా గతం గత, ఇప్పటి నుంచి మీ పర్సన్కి మీరు కొత్త, మీ పర్సన్ మీకు కొత్త అన్నట్టుగా ఇంకా అన్ని లైఫ్లో చాలా చాలా బాగుంటుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్, సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారండి. మీకు చెప్పాను కదా ఎనర్జీస్ అనేది. ఇప్పుడు మీకు లోగా అనిపించినా, నవ్వు వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఇవన్నీ ఎనర్జీస్ మీ పర్సన్ సంబంధించి. మీకు డ్రీమ్స్ కూడా వస్తుంటాయి మీ పర్సన్ సంబంధించి. ఒక మ్యారేజ్ రావటం కానీ అండ్ చుట్టాలు రావటం కానీ, ఫ్రెండ్స్ రావటం కానీ అండ్ ఎవరితో మాట్లాడుతున్నట్టు కానీ, ఏ డ్రీమ్స్ వచ్చినా మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అంటే జరగబోయేవే కాబట్టి ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. మరి ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.